Hello, my dear students. Welcome back to our channel, Nursing Tutorials, your ultimate destination for all nursing subjects. In today's video, we are going to discuss short answer questions from Unit 8, BSc Nursing, Semester 5, Educational Technology in Nursing Education subject. In that, question number 1, what are professional values in nursing? All my dears, as you all know that we have completed our long answer questions and very short answer questions from this Unit 8 in Educational Technology in Nursing Education. So, all my dears, ఈ రోజు మనం ఈ వీడియోలో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే స్టార్ట్ చేసుకోబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ వచ్చేసరికి క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఆర్ ప్రొఫెషనల్ వాల్యూస్ ఇన్ నర్సింగ్? యూనిట్ 8 నుంచి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో లాంగ్ ఆన్సర్స్ అండ్ వెరీ షార్ట్ ఆన్సర్స్ అనేవి డిస్కస్ చేసుకున్నాం. ఇక ఈ యూనిట్ నుంచి మనం డిస్కస్ చేసుకోవాల్సింది రిమైనింగ్ పార్ట్ ఏదైనా ఉందంటే అవి ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్సే. సో ఆ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఇక ఈ వీడియో నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. ప్రీవియస్ గా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కి అండ్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కి ఏ విధంగా అయితే నోట్స్ సేమ్ వీడియోలో అప్లోడ్ చేశానో అదే విధంగా ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కి సంబంధించిన కంప్లీట్ నోట్స్ అనేది ఒకటే వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఒకటే వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ప్లస్ నోట్స్ ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా చదువుకోవడానికి మీకు హెల్ప్ అవుతుంది. ఆర్ యు క్లియర్? Then move to next slide to start our today's discussion. Before starting our today's discussion, one small reminder from my side. మనమైతే రీసెంట్ గా టెలిగ్రామ్ ఛానల్ ని స్టార్ట్ చేసాము అని చెప్పి ఎంతమందికి తెలుసు? ఐ థింక్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎస్పెషల్లీ ఆ టెలిగ్రామ్ ఛానల్ ని స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే ఎవ్రీ నర్సింగ్ స్టూడెంట్ యొక్క ప్రిపరేషన్ ని ఈజీ చేయడానికి, అలాగే నర్సింగ్ లో వచ్చే న్యూ ట్రెండ్స్ అప్డేట్స్ ఏమైతే ఉన్నాయో అప్ టు డేట్ లో మీకు అందివ్వడానికి మెయిన్ ఫోకస్డ్ గా కస్టమైజ్ చేసి డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వలేని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా అయితే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో దట్ మీకు మీ ఫింగర్ టిప్స్ పైనే ఇంపార్టెంట్ నర్సింగ్ అప్డేట్స్, జాబ్ అలర్ట్స్ అండ్ సబ్జెక్ట్ వైజ్ పీడిఎఫ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ టిప్స్, టాపిక్స్ ఎవ్రీథింగ్ అనేది మీ ఫింగర్ టిప్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. మీరు గనక ఇంపార్టెంట్ అప్డేట్స్, జాబ్ అలర్ట్స్ లేదా ఫ్రీ పీడిఎఫ్స్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ని మిస్ అవ్వకూడదు అని అంటే గనక వెంటనే వెళ్ళి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు ఇక టుడేస్ డిస్కషన్ లోకి అయితే వెళ్ళిపోదాం. నౌ సీ అవర్ క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఆర్ ద ప్రొఫెషనల్ వాల్యూస్ ఇన్ నర్సింగ్? Before going to discuss about professional values in nursing, first see about definition. Here I have given you the very simplified definition which can be easily understand to you. First I will read, then you all go through it. Definition to professional values in nursing. Professional values in nursing are the core moral and ethical principles that guide a nurse behavior, decision making and patient care. These values promote safe, respectful, honest and compassionate nursing practice. Did anyone got it after reading this definition? Okay, let me tell you in very simple words. It means, in simple words, we can say it as professional values in nursing are the important moral rules which will help nurses to know what is right and wrong while taking care of patients. అంటే whenever you are going to take care of పేషెంట్స్ కి కేర్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్ అని మీకు డిసైడ్ అవ్వడంలో ఈ ప్రొఫెషనల్ నర్సింగ్ వాల్యూస్ అనేవి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అండ్ దీస్ విల్ గోయింగ్ టు డిసైడ్ వాట్ ఈస్ రాంగ్ అండ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఓకే, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం డిసైడ్ అవ్వాలి, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేవి ఈ ప్రొఫెషనల్ వాల్యూస్ మన నర్సింగ్ లో మనకి ఒక డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. అలాగే దీస్ వాల్యూస్ ఆల్సో గైడ్ us how a nurse should behave, make decisions and give care to patients and help nurses to be kind, respectful, responsible and caring in all situations. And remember, most importantly, ఈ ప్రొఫెషనల్ వాల్యూస్ అనేవి మన నర్సింగ్ లో ఎప్పుడు కూడా యాజ్ ఏ నర్స్ గా మీరు మీ డ్యూటీస్ లో కావచ్చు, పేషెంట్ ని కేర్ తీసుకోవడంలో కావచ్చు, ఎవ్రీ సిచ్యువేషన్ లో కూడా మిమ్మల్ని హానెస్టీ, రెస్పెక్ట్ఫుల్, రెస్పాన్సిబుల్ అండ్ కేరింగ్ గా ఉండడానికైతే హెల్ప్ చేస్తాయి. అలాగే మీ బిహేవియర్ ఏ విధంగా ఉండాలి, ప్రీవియస్ గా చెప్పినట్టు
ఏ విధంగా కరెక్ట్ డెసిషన్స్ని డిసైడ్ అవ్వాలి, అలాగే ఏ విధంగా రాంగ్ డెసిషన్స్ని అవాయిడ్ చేయాలి అనేది ప్రతిదీ ఈ ప్రొఫెషనల్ వాల్యూస్ అనేవి మన నర్సింగ్లో మనకి గైడ్ చేస్తాయి. ఓకే, డిడ్ యూ ఆల్ అండర్స్టాండ్ వాట్ యూ మీన్ బై ప్రొఫెషనల్ వాల్యూస్ ఇన్ నర్సింగ్? అర్థమైందా? ఏమైనా కన్ఫ్యూజింగ్గా ఉందా? జస్ట్ ఏం లేదు. ప్రొఫెషనల్ వాల్యూస్ ఇన్ నర్సింగ్ అనేవి మన నర్సింగ్‌లో మనకి వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్, వాట్ టు డూ అండ్ వాట్ టు అవాయిడ్, మనం ఏం చేయాలి, మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఎవ్రీ సిట్యుయేషన్‌లో హానెస్టీ, కేర్‌ఫుల్, రెస్పాన్సిబుల్, రెస్పెక్ట్‌ఫుల్ ఈ విధంగా ఎలా ఉండాలి, అలా ప్రతి దాంట్లో మనల్ని గైడ్ చేసే ఇంపార్టెంట్ మోరల్ అండ్ ఎథికల్ రూల్సే ఈ ప్రొఫెషనల్ వాల్యూస్ ఇన్ నర్సింగ్. నౌ ఆర్ యూ క్లియర్? ఇప్పుడు అర్థమైందా? Then move to next slide. Next, see what are the professional values we have in our nursing. See professional values in nursing. There are 5 core professional values identified by the American Association of College of Nursing. మనకి టోటల్ 5 కోర్ ప్రొఫెషనల్ వాల్యూస్ అయితే ఉన్నాయి మన నర్సింగ్లో, ఐడెంటిఫైడ్ బై అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. నౌ సీ వన్ బై వన్. నెంబర్ 1, హ్యూమన్ డిగ్నిటీ means respecting the individual worth of every person. టోటల్ మనకి 5 ప్రొఫెషనల్ వాల్యూస్ అయితే ఉన్నాయి. ఈ టోటల్ 5లో నెంబర్ 1 ఏంటి? హ్యూమన్ డిగ్నిటీ. హ్యూమన్ డిగ్నిటీ అంటే ఇన్ సింపుల్ వర్డ్స్ వీ కెన్ సే ఇట్ యాస్ ప్రతి మనిషికి తగిన రెస్పెక్ట్ అండ్ వాల్యూ అనేది ఇవ్వడాన్ని హ్యూమన్ డిగ్నిటీ అని అంటాం. అంటే ఎవ్రీ పర్సన్ హ్యాస్ దేర్ ఓన్ వర్త్ అండ్ ఇంపార్టెన్స్ వెదర్ దే ఆర్ రిచ్, పూర్, హెల్దీ ఆర్ సిక్. ఒక పర్సన్ రిచ్ అయినా, పూర్ అయినా, హెల్దీ అయినా, సిక్ అయినా, తను ఎవరైనా కావచ్చు, బట్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ దేర్ ఓన్ వర్త్ అండ్ ఇంపార్టెన్స్. ప్రతి ఒక్కరికి ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు రిచ్ అయినా, పూర్ అయినా, ఏ సిచ్యువేషన్‌లో ఉన్నా సరే. ఇది మాత్రం మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. యాస్ ఎ కామన్ మ్యాన్‌గా మనం గుర్తుపెట్టుకోవాలి. యాస్ ఎ నర్స్‌గా మన నర్సింగ్ ప్రొఫెషన్‌కి వచ్చేసరికి ప్రతి పేషెంట్‌ని ఈక్వల్‌గా అయితే ట్రీట్ చేయాలి. ఎటువంటి డిస్క్రిమినేషన్ అనేది చూపియకూడదు. ప్రతి ఒక్క పేషెంట్‌కి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్‌కి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. వాళ్ళున్న కండిషన్ ఏదైనా కావచ్చు, వాళ్ళ సిట్యుయేషన్ ఏమైనా అవ్వచ్చు. బట్ వీ హావ్ టు రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్. నౌ లెట్ us see one example to understand it very clearly. మీరు సైకియాట్రిక్ వార్డ్‌లో పోస్టింగ్ అయి ఉన్నారు. సైకియాట్రిక్ వార్డ్ అంటే తెలిసిందే కదా! పేషెంట్స్ చాలా డిసోరియంటెడ్‌గా ఉంటారు. అలాగే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి కూడా తెలీదు అన్నట్టుగా ఉంటారు. ఆ సిట్యుయేషన్‌లో ఉన్నా సరే మీరు ప్రతి ఒక్క పేషెంట్‌ని ఈక్వల్‌గా ట్రీట్ చేయాలి. నార్మల్ పీపుల్‌ని ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తున్నారో వీళ్ళకి కూడా అదే విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. అంతే తప్ప వీళ్ళు డిసోరియంటెడ్‌గా ఉన్నారు, ఎలాగో మనం చెప్పేది ఏమి అర్థం కాదు కదా అన్నట్టు వాళ్ళతో కొంచెం ర్యాష్‌గా ఉండడం, లేదు అంటే డిస్క్రిమినేషన్ చూపించడం, స్కోల్డ్ చేయడం, అన్నెసెసరీగా తిట్టడం ఇలాంటివి ఏమీ చేయకూడదు. నార్మల్ పర్సన్స్‌ని మీరు ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారో అలాగే ఈ సైకియాట్రిక్ పేషెంట్స్‌ని కూడా మీరు ట్రీట్ చేయాలి. అలాగే ప్రతి ఒక్కరికి ఏ విధంగా అయితే రెస్పెక్ట్ ఇస్తున్నారో వీళ్ళకి కూడా మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆర్ యూ క్లియర్? నెక్స్ట్ see number 2. Next number 2, integrity. Being honest and following moral and ethical standards. It means integrity is telling us you have to be always honest and doing the right thing even when no one is watching. ఎవరైనా చూస్తున్నా, చూడకపోయినా, మీరు ఎక్కడున్నా, ఎటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నా సరే ఇంటిగ్రిటీ మీకేం చెప్తుంది అనంటే యాస్ ఎ నర్స్‌గా యూ హ్యావ్ టు బి ఆల్వేస్ హానెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, యాస్ ఎ నర్స్ ఆల్వేస్ టెల్లింగ్ ద ట్రూత్, ఫాలోస్ ఆల్ రూల్స్ అండ్ స్టే కన్సిస్టెంట్. మీరు ఏదైనా మిస్టేక్స్‌ని ఐడెంటిఫై చేసిన వెంటనే రిపోర్ట్ చేయడం, అలాగే ఎథికల్ రూల్స్ ఏమైతే హాస్పిటల్‌కి సంబంధించి ఎథికల్ రూల్స్ అండ్ గైడ్‌లైన్స్ ఉన్నాయో వాటన్నిటిని మీరు ఫాలో అవ్వడం. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ గివింగ్ సేమ్ హై క్వాలిటీ కేర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ ఇన్ ఎవ్రీ టైమ్. అంటే ఎవ్రీ టైమ్ వెనెవర్ యూ ఆర్ గోయింగ్ ఫర్ డ్యూటీస్, వన్స్ మీరు డ్యూటీస్‌ని హ్యాండ్ ఓవర్ తీసుకున్న వెంటనే ఈక్వల్‌గా ప్రతి ఒక్క పేషెంట్‌కి సేమ్ హై క్వాలిటీ కేర్‌ని అనేది ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. మీ ప్రతి షిఫ్ట్‌లోనూ, ప్రతి సిట్యుయేషన్‌లోనూ. సిట్యుయేషన్ ఏదైనా సరే యూ హ్యావ్ టు బి స్టే కన్సిస్టెంట్ ఆల్వేస్. ఆర్ యూ క్లియర్? Then move to next slide to have our number 3 professional value. Next number 3, autonomy.
respecting patients' right to make decisions about their own health. Remember, as a nurse, always you have to respect patients' right. వాళ్ళ ఓన్ హెల్త్ కేర్ కి సంబంధించి డెసిషన్స్ తీసుకునే రైట్ వాళ్ళకైతే ఉంటుంది. అంటే ప్రతి పేషెంట్ కి వాళ్ళ ఓన్ హెల్త్ కేర్ కి సంబంధించి డెసిషన్ తీసుకునే రైట్ అనేది వాళ్ళకు ఉంటుంది. యాజ్ ఎ నర్స్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దేర్ డెసిషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ కి సర్జరీ ప్లాన్ ఉంది. బట్ ఆ పర్సన్ కి సర్జరీ ప్లాన్ ఉంది అండ్ ఇంపార్టెన్స్ ఏంటి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, అలాగే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎవ్రీథింగ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం వరకే. వాళ్ళని కన్విన్సింగ్ గా ఫోర్స్ఫుల్ గా అయితే ఒప్పించకూడదు. ఓకే, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ హెల్త్ ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అనేది మనం వాళ్ళకి అర్థమయ్యేలాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంతే తప్ప మన డెసిషన్ ని వాళ్ళ మీద అయితే రుద్దకూడదు. అంటే మనం తీసుకున్న డెసిషన్ వాళ్ళు ఒప్పుకునేలాగా ఫోర్స్ చేయకూడదు. యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ క్లియర్లీ. అలాగే యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ డెసిషన్ అబౌట్ దేర్ ఓన్ హెల్త్. ఆర్ యు క్లియర్? Next, number 4, altruism. Caring for others selflessly and putting their needs first. And this is the most important thing in our nursing. As a nurse, without expecting anything from others, you have to take care of each and every patient. As a nurse, without expecting anything from others, you have to take care of each and every person. అర్థమవుతుందా? నర్స్ గానే కాదు, కామన్ పర్సన్ గా కూడా మీరు ఎవరికైనా ఏదైనా చేయాలి అని అనుకుంటే మీకు ఇష్టమైతే మీరు చేయాలి, లేదు అంటే వదిలేయాలి తప్ప ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి ఏది చేయకూడదు. సెల్ఫ్లెస్ గా ప్రతి ఒక్కరికి మనం హెల్ప్ చేస్తూ ఉండాలి, యాజ్ ఎ నర్స్ గా అండ్ ఆల్సో యాజ్ ఎ కామన్ పర్సన్ గా. ఆర్ యు క్లియర్? నెక్స్ట్, నెంబర్ 5, సోషల్ జస్టిస్ means providing equal care to all regardless of age, gender, caste, religion, or wealth. This social justice is telling you that you have to take care of each and every person equally without showing discrimination. వాళ్ళ caste బట్టి, age, sex, religion, ఓకే, ఏదైనా కావచ్చు, దేన్ని బేస్ చేసుకుని మనమైతే పేషెంట్స్ మధ్య డిస్క్రిమినేషన్ అనేది చూపించకూడదు. ప్రతి ఒక్కరికి ఈక్వల్ కేర్, వాళ్ళకి ఎంతైతే మనం ప్రొవైడ్ చేయగలమో అంతవరకు వాళ్ళకి మనం పూర్తిగా కేర్ అనేది ప్రొవైడ్ చేయాలి. అంతే తప్ప ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ లేదంటే ఫేవరిజం ఉన్న క్యారెక్టర్ తో ఎవరిని కూడా ట్రీట్ చేయకూడదు. యూ హ్యావ్ టు ట్రీట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈక్వల్లీ ఇన్ అవర్ ప్రొఫెషన్. ఇవన్నీ కూడా యాజ్ ఎ నర్స్ గా మన ప్రొఫెషన్ లో ఒక్కటే కాదు, బయట కూడా యాజ్ ఎ కామన్ పర్సన్ గా you have to treat each and everyone equally. You have to respect each and everyone equally. You have to respect for everyone's decision. Okay, are you clear about these 5 core professional values in nursing? అర్థమైందా? ఏమైనా కన్ఫ్యూజన్ కానీ డౌట్స్ కానీ ఉన్నాయా? If you have any doubts regarding anything, please do comments and don't forget to join Telegram channel. Okay, my dears, that's all for today's video. Thank you all. Thank you so much for your amazing patience throughout the class. We'll meet again in next class with new topic. Until that, stay tuned in Nursing Tutorials 99. Bye. Have a nice day and all the best for your exams.